హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా నేచురల్ వ్లాగ్స్. నేను మీ ఉష. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి టిప్ అయితే చూద్దామండి. ఈ టిప్ అయితే కంపల్సరీ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. మన ఇంట్లోని ఇలాంటి ఖాళీ పౌడర్ డబ్బాలు అయితే ఉంటాయి కదండి. మామూలుగా మనం ఖాళీ అయిపోయిన పౌడర్ డబ్బాలను మనం బయట పాడేస్తూ ఉంటాం. అయితే ఈ పౌడర్ డబ్బాలను మనం బయట పాడేయకుండా వీటితో చక్కగా ఒక మంచి ఐటెం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఐటెం అనేది కంపల్సరీ యూజ్ అవుతుందండి. ఈ టిప్ ఏంటో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేశాను. ముందుగా నేను ఇక్కడ ఒక పాత సీడీ అయితే తీసుకున్నానండి. మన ఇంట్లోని పాత సీడీలు అయితే చాలా ఉంటాయి కదండి, మనం వాడకుండా పక్కన పెట్టేసిన సీడీ అనమాట. సీడీని తీసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక క్లాత్ అయితే తీసుకున్నానండి. మామూలుగా మనం స్టిచ్చింగ్ చేయించినప్పుడు కొన్ని మెటీరియల్స్లో క్లాత్లు అయితే మిగిలిపోతూ ఉంటాయి. అలాంటి క్లాత్ అయినా పర్వాలేదు, లేదంటే కలర్ పేపర్స్ కానీ లేదంటే గిఫ్ట్ రేపర్ కవర్స్ ఉంటాయి కదండి, వాటినైనా సరే తీసుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ సీడీ సైజుకి అయితే కట్ చేసుకున్నానండి. సీడీ సైజుకి కట్ చేసిన తర్వాత మనం దీన్ని అయితే స్టిక్ చేసుకోవాలి. ఫెవికాల్తో కానీ లేదంటే హాట్ గ్లూ అయినా పర్వాలేదండి. మనం ఇలా గమ్ అనేది అప్లై చేసిన తర్వాత చక్కగా ఇలా అతికిచ్చి ఒక 5 మినిట్స్ పాటు దీన్ని పక్కన పెట్టేయాలి. ఇలా 5 మినిట్స్ పక్కన పెట్టేటప్పటికి ఇది మనకి చక్కగా స్టిక్ అయిపోయి ఉంటుందన్నమాట. అండ్ తర్వాత నేను ఇక్కడ ఒక మెటీరియల్ అయితే తీసుకున్నానండి. మామూలుగా మనం స్టిచ్చింగ్ చేయించేటప్పుడు కొన్ని మెటీరియల్స్ అయితే మిగిలిపోతూ ఉంటాయి కదా, అలాంటి వేస్ట్ క్లాత్ అయితే తీసుకున్నానండి. తర్వాత మనం ఈ క్లాత్ అనేది పౌడర్ డబ్బా సైజుకి మనం ఏ సైజులో ఉందో ఆ సైజు అయితే తీసుకొని కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసిన తర్వాత నేను ఇక్కడ చూపించిన విధంగా హాట్ గ్లూతో అయితే స్టిక్ చేయాలి. తర్వాత మనం పైన కూడా మొత్తం క్లోజ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపించిన విధంగా హాట్ గ్లూ అనేది అప్లై చేసి పైన కూడా మొత్తం అంతా క్లోజ్ చేయాలి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత మనకి పైన పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. తర్వాత మనం ముందుగా రెడీ చేసిన సీడీ ఏదైతే ఉందో ఆ సీడీ మీద మనం ఈ పార్ట్ అనేది సెంటర్కి అయితే పెట్టుకోవాలి. నేను ఇక్కడ చూపించిన విధంగా సెంటర్కి పెట్టుకుని మళ్ళీ మనం హాట్ గ్లూ అనేది పెట్టి స్టిక్ చేస్తే మనకి ఇది సెంటర్కి చక్కగా స్టిక్ అయిపోతుందండి. ఇది కొంచెం కూడా కదలదనమాట. ఇది ఒక స్టాండ్ లాగా అయితే రెడీ అయింది కదండి. అయితే ఈ స్టాండ్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి. మామూలుగా చాలామంది లేడీస్కి బ్యాంగిల్స్ కలెక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అయితే ఈ బ్యాంగిల్స్ని స్టోర్ చేయడానికి చాలామంది బ్యాంగిల్ స్టాండ్స్ని కొంటూ ఉంటారు. అలాగే కొంతమంది బాక్సులు అయితే కొనుక్కుంటూ ఉంటారండి. బాక్సుల్లో పెట్టి బ్యాంగిల్స్ని స్టోర్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా మనకి బ్యాంగిల్స్ కలెక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు సపరేట్గా మళ్ళీ మనం ఒక స్టాండ్ అనేది బయట కొనుక్కుని మన మనీ వేస్ట్ చేసుకోకుండా చక్కగా మనం ఇంట్లోనే ఇలాంటి ఐటెం ఒకటి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, బ్యాంగిల్స్ అనేవి మనం పెట్టుకోవచ్చు. చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి. అండ్ అలాగే మనకి మనీ కూడా వేస్ట్ కాదు. మనం వేస్ట్గా పక్కన పాడేసిన పౌడర్ డబ్బాను చక్కగా మళ్ళీ మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మనం వేస్ట్ అని పక్కన పాడేసే వేస్ట్ పౌడర్ డబ్బాను మళ్ళీ మనం తిరిగి ఎలా యూజ్ చేసుకున్నామో. ఈ టిప్ అయితే మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. టిప్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. రేపటి వీడియోలో మరొక మంచి టిప్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.